చంద్రబాబు జగన్ ట్రాప్లో పడుతున్నారా? జగన్ విసిరిన మావిగన్ నినాదం టీడీపీని డిఫెన్స్ గేమ్ ఆడేలా చేస్తోందా? మావిగన్ అనే కాన్సెప్టు చిన్న పిల్లలు కూడా చీకొట్టేలా ఉంది అంటూ నిన్న మొన్నటి వరకు విమర్శలు గుప్పించిన చంద్రబాబు స్వరంలో హఠాత్తుగా మార్పెందుకు వచ్చింది? జగన్ గతంలో చేసిన 3 రాజధానుల ప్రతిపాదనకు ఇప్పటి మావిగన్ ప్రతిపాదనకు ఉన్న గ్రావిటీలో స్పష్టమైన తేడా ఉంది. జగన్ ఈ ప్రతిపాదనను యథాలాపంగా చేయలేదు. ఒక పక్కా ప్లాన్తోనే తెరపైకి తెచ్చారు. అమరావతి ఫెయిల్యూర్స్ను వాడుకుంటూ మావిగన్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లబోతున్నారనే కంక్లూజన్కు టీడీపీ వచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే మావిగన్ పై ముందుగా ట్రోల్స్, మీమ్స్తో అటాక్ మొదలుపెట్టిన టీడీపీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. అంతేకాదు, మావిగన్, అమరావతి రెండు ఒక్కటే అంటూ డిఫెన్స్ గేమ్ ఆడడానికి గల అసలు కారణాలేంటి? నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ టు తెలుగు రాజ్యం టాప్ స్టోరీ. మావిగన్ ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్తో పాటు సామాన్య ప్రజల్లోనూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అతిపెద్ద చర్చకు దారితీసిన పదం. ఈ పదాన్ని కొందరు అపహాస్యం చేస్తే మరికొందరు ఈ కాన్సెప్ట్లో లాజిక్ ఉందంటూ సమర్థిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ పదం సృష్టించిన ఇంపాక్ట్ మాత్రం రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద విస్ఫోటనాన్ని తీసుకొచ్చింది. చంద్రబాబు చెబుతున్నట్టుగా ఈ పదానికి డిక్షనరీలో ఎలాంటి అర్థం లేదు. కానీ జగన్ డిక్షనరీ ప్రకారం మావిగన్ అంటే చాలా సింపుల్గా మావిగన్లోని మా అంటే మచిలీపట్నం అని, వి అంటే విజయవాడ అని, గన్ అంటే గుంటూరు అని చెప్పేశారు. పార్లమెంట్లో ఒకవైపు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్ పాస్ అవుతున్న సమయంలోనే జగన్ ఈ పదాన్ని ఉచ్చరిస్తూ చాలా క్యాజువల్గా మావిగన్ను రాజధాని చేయాలంటూ చంద్రబాబుకు సూచించారు. అదే ప్రెస్ మీట్లో అమరావతిని ఏపీకి ఒక తెల్ల ఏనుగుగా అభివర్ణించారు. ప్రజలపై పెను భారాన్ని మోపే ఒక ప్రమాదకరమైన ప్రాజెక్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. పైగా మావిగన్లో గన్ అనే పదం నా పేరుతో మ్యాచ్ అవుతుంది అనుకుంటే దానికి ఇంకో పదం పెట్టుకోండి అంటూ చాలా తేలికగా మాట్లాడారు. నిజానికి 3 రాజధానుల నినాదంతో ఎన్నికలకు వెళ్లి ఘోరంగా ఫెయిల్ అయిన జగన్కు తాను చేసే ప్రతిపాదనలపై ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో ఖచ్చితమైన అంచనా ఉంటుంది. చూడ్డానికి ఈ ప్రతిపాదన హఠాత్తుగా వచ్చినట్టు అనిపించినా ఈ పదాన్ని, ఈ కాన్సెప్ట్ను డిజైన్ చేయడానికి జగన్ టీంకు చాలా సమయమే పట్టి ఉంటుంది. ఎందుకంటే విజయవాడ, గుంటూరు జిల్లాల రాజకీయాలను, ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే ఈ 2 జిల్లాల్లో మెజార్టీ సాధించిన పార్టీనే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తోంది. అంటే ఈ 2 జిల్లాలు ఏ ఒక్క పార్టీకి శాశ్వత కోటలు కావు. న్యూట్రల్స్ అలాగే స్వింగ్ ఓటర్స్ ఎక్కువగా ఉండే ఒక కాంప్లెక్స్ సోషల్ ఫ్యాబ్రిక్, అంటే సామాజిక సమీకరణాలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నాయకులు, ఆ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలు ఇక్కడ ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇదే ప్రాంతంలో కాపు సామాజిక వర్గం కూడా సంఖ్యాపరంగా అత్యధికంగా ఉంది. ముఖ్యంగా ఎస్సీ ఓట్లు కూడా అభ్యర్థుల గెలుపోటలను నిర్ణయించే స్థాయిలోనే ఇక్కడ ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే ఈ ప్రాంతంలో గెలవడం అత్యంత కీలకం. ఇక్కడ విజయకేతనం ఎగురవేయడంతో పాటు స్థానిక ప్రజల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేయడము వైసీపీ వ్యూహం. అమరావతికి మావిగన్ ఒక బెటర్ ఆల్టర్నేటివ్ అని ప్రజల్ని కన్విన్స్ చేయాలని, ఇక్కడ మొదలయ్యే చర్చను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మద్దతు అనేది కూడగట్టుకోవాలనేది వైసీపీ భావిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. నిజానికి విజయవాడ, గుంటూరును రాజధాని చేయాలనే ప్రతిపాదన ఈనాటిది కాదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే సమయంలోనూ రాజధాని నిర్ణయంపై ఈ ప్రాంత నేతల నుండి తీవ్ర ఒత్తిడి వచ్చింది. 2014 విభజన అనంతరం కూడా గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటుకు అన్ని వర్గాల ప్రజల నుండి, అన్ని ప్రాంతాల నుండి పూర్తి ఆమోదం లభించింది. కానీ చంద్రబాబు ఈ 2 నగరాల మధ్య కాకుండా వీటికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. సుమారు 33,000 ఎకరాలు సేకరించి జీరో నుండి ఒక అసాధారణ గ్లోబల్ సిటీని నిర్మిస్తామని, అంతర్జాతీయ హంగులు అద్దబోతున్నామని ప్రకటించారు. అయితే అమరావతి నినాదంతో ఎన్నికలకు వెళ్లిన టీడీపీకి 2019లో ఎదురు దెబ్బ తగిలింది.
ఈ ప్రాంతంలోని 3 నియోజకవర్గాలతో పాటు 2 జిల్లాల్లోని 90% ఓట్లలో ఆ పార్టీ ఓటమి చవిచూసింది. అటు 2019 తర్వాత విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మారుస్తున్నామని ప్రకటించిన జగన్ కు అదే విశాఖలో అత్యంత ఘోరమైన ఓటమి ఎదురైంది. దీన్ని బట్టి రాజధాని విషయంలో 2 పార్టీల స్టాండ్స్ ను, అంటే ఒకరు సూపర్ క్యాపిటల్ మోడల్ ను, మరొకరు 3 రాష్ట్రాల కాన్సెప్ట్ ను ప్రజలు పూర్తిగా తిరస్కరించినట్లుగా భావించారు. ఎందుకంటే రాజధానిని అమరావతి నుండి తరలించడం ఈ 2 జిల్లాల ప్రయోజనాలకు ముమ్మాటికి వ్యతిరేకం. అలాగే రాజధాని విషయంలో రాష్ట్ర వ్యాప్త ప్రజలు కోరుకునేది స్పష్టత, స్థిరత్వంతో పాటు ప్రాక్టికల్గా సాధ్యమయ్యే రాష్ట్ర బడ్జెట్ పై పెనుభారం పడని ఒక సహేతుకమైన రాజధాని నిర్మాణం. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని రాజధాని ఈ 2 జిల్లాల నుంచే కదలకుండా హైవేను ఆనుకొని ఉండేలా ప్లాన్ చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి కావచ్చు, అలాగే ప్రైవేట్ ప్రాపర్టీలకు ప్రయోజనం కలిగేలా జగన్ తన మావిగన్ ప్రతిపాదనను సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు అమరావతికి చట్టబద్ధత లభించినా జగన్ తన మొండి పట్టు వీడకుండా దాన్ని వ్యతిరేకించడం ఖచ్చితంగా సవాల్తో కూడుకున్న విషయమే. రాజకీయంగా ఇది మిస్ఫైర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. జగన్ ఇక్కడ తీసుకున్నది అసాధారణమైన రిస్క్ అని చెప్పాలి. నిజానికి జగన్ రాజకీయ నిర్ణయాల్లో మెరిట్స్, డిమెరిట్స్ అనేవి పక్కన పెడితే ఇలాంటి రిస్కీ డెసిషన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అమరావతి విషయంలో వైసీపీ అధినేత లెక్కలు వేరే ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. అమరావతిపై వైసీపీ చేస్తూ వచ్చిన ఆరోపణలు గ్రౌండ్ రియాలిటీతో మ్యాచ్ అవ్వడం వల్లే 2019లో ఆ పార్టీకి కలిసి వచ్చింది. జగన్ ప్రస్తుతం ఈ ప్రతిపాదనను ఒక ఎన్నికల అంశంగా మార్చడానికి దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకున్నారు. ప్రస్తుతం రాజధాని పనులు జరుగుతున్న తీరు, వరదల కారణంగా ఏర్పడుతున్న ఆలస్యం, దీంతో పాటు బడ్జెట్ ఇబ్బందులు, మరోవైపు అవినీతి ఆరోపణలను జగన్ క్రమంగా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వంపై ఇతర అంశాల్లో ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే రాజధాని విషయంలో చంద్రబాబు వెళ్తున్న పంథ తప్పని నమ్మించడం జగన్కు చాలా సులువవుతుంది. రాజధాని విషయంలో ప్రస్తుతానికి జగన్కు అనుకూలత కంటే ప్రతికూలతే ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ మావిగన్పై గతంలోని 3 రాష్ట్రాల ప్రతిపాదన తరహాలో తీవ్రమైన వ్యతిరేకత అయితే లేదు. ఎందుకంటే ఇది అమరావతికి దగ్గరగా ఉండడం, ఈ 2 జిల్లాల పరిధిలోనే రావడం, ఖర్చు తక్కువ కావడం, అతి తక్కువ సమయంలోనే రాజధాని ఏర్పాటు సాధ్యపడడం, దీంతో పాటు ప్రజాధనంపై భారం పడకపోవడం, అలాగే ఒకవైపు పోర్టు, రోడ్డు, రైల్ కనెక్టివిటీ వంటి రెడీమేడ్గా ఉండడం దీనికి కలిసి వచ్చే అంశం. బహుశా ఈ ప్రాక్టికల్ లెక్కలే ఆయన మావిగన్ను ఎన్నికల ఎజెండాగా మార్చుకోవడానికి ప్రధాన కారణము కావచ్చు. మావిగన్పై సోషల్ మీడియాలో ప్రజల్లో ఇనిషియల్గా వచ్చిన రియాక్షన్స్ను చూసి బాబు వర్గం మొదట్లో జగన్ను అమాయకుడిగా భావించి ఉండొచ్చు. కానీ క్రమేణా అమరావతి మోడల్పై వారికున్న కాన్ఫిడెన్స్ సడలిపోతోందని చంద్రబాబు మాటలను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. సిఆర్టీఏ పరిధిలోనే జగన్ చెప్పే మావిగన్ ఉందనడం, మావిగన్కు కొత్త నిర్వచనం ఇస్తూ మచిలీపట్నం బదులు మంగళగిరిని చేర్చి రాజధానిలో గుంటూరు, విజయవాడ ఉన్నాయి అని నొక్కి చెప్పడం, ఇదంతా చంద్రబాబుపై జగన్ వదిలిన మావిగన్ మంత్ర ఫలితమే అని అనుకోక తప్పదు. చివరగా చెప్పాలంటే జగన్ విసిరిన మావిగన్ నినాదం కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్ కాదు, అమరావతి సెంటిమెంట్ను బలహీనపరిచే ఒక పక్కా వ్యూహాత్మక అస్త్రం. తొలుత దీన్ని కొట్టిపారేసిన టీడీపీ ఇప్పుడు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళి సమర్థించుకునే ప్రయత్నం చేయడమే ఇందుకు నిదర్శనం. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, వరదల ఆలస్యంతో అమరావతి నిర్మాణం సవాలుగా మారిన తరుణంలో తక్కువ ఖర్చు, రెడీమేడ్ కనెక్టివిటీ ఉన్న మావిగన్ ప్రాక్టికల్ ఆప్షన్గా ప్రజల్లోకి వెళ్తే అది టీడీపీకి రాజకీయంగా అతిపెద్ద సెట్ బ్యాక్ అవుతుంది. ఎన్నికల్లో జగన్ గెలిస్తే రాయల్గా రాజధాని మార్చుకునే అవకాశం జగన్కు దొరుకుతుంది. న్యాయపరంగా చిక్కులు ఎదురైనా జగన్కు రాజధాని మార్పుకు నైతిక బలం ఉంటుంది కాబట్టి టెక్నికల్గా ఎదురయ్యే చిక్కులను కూడా జగన్ అవలీలగా దాటేయగలడు.